ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య మాటలో ఎంతో శక్తి ఉన్నది, జీవము ఉన్నది. ఆయన మాట మనలను బ్రతికిస్తూ ఉంది, మనకు ధైర్యాన్ని కలుగచేస్తూ ఉంది, మన భయముల నుంచి మనలను తొలగిస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము కూడా మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ మన దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 43వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉన్నాడు భక్తుడు. నా ప్రాణమా, నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుచు ఉన్నావు? నీ దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నీ రక్షణకర్త అంటూ ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను అంటూ ఉన్నాడు. ఎంతో శ్రమగల పరిస్థితుల్లో, మరి ప్రాణ భయముతో, మరణ భయముతో, శత్రు భయముతో, ఒకని ఇంటి వారే వానికి శత్రువులు అనే అనుభవములో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎన్నో విధాలుగా కృంగిపోయిన ఆ అనుభవం ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ అనుభవము ఏదైనప్పటికీ కూడా, ఎక్కడ కృంగిపోతూ ఉన్నావు, ఎక్కడ నిరీక్షణ కోల్పోతూ ఉన్నావు, ఎక్కడ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి బలహీనపరుచుకుంటూ ఉన్నావు, ఈ ఉదయకాలం ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నాలో నీవేళ కృంగిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణయుంచుము అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు నీతో కూడా చెప్తూ ఉన్నాడు, నీ దేవుని యందు నీవు నిరీక్షణయుంచు, ఎందుకంటే ఆయన నీ రక్షణకర్త. కనుక ఇంకనూ నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ కృంగిపడి ఉన్నప్పటికీ, ఎక్కడ నీలో నీవు అవును బలహీనపడినప్పటికీ, ఆ స్థితిలోనే నీ ప్రభువుని నీవు స్తుతించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున కృంగిన ఎడల చేతకాని వారుగా మారిపోతారు అని. కనుక శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, భయము మనలను ఆవరించి ఉన్నప్పుడు మనము కృంగి నేలన పడేవారంగా కాకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు మనకి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మన రక్షణకర్త. కనుక ఆయన మనలను కాపాడే దేవుడుగా, కృంగి పడి ఉన్న మన జీవితాలను లేవనెత్తే దేవుడుగా, మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో తన భక్తులు ఎన్నో అనుభవాల్లో కృంగి నేలపడిన అనుభవం, అవును సాతానుడు నశింపచేయాలి అనుకున్న అనుభవాల్లో కూడా వారు ఎన్నడూ నిరాశపడలేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని స్తుతించారు. ఆ సమయములో దేవుడు కృంగిన వారి యొక్క ప్రాణాలను బాగు చేశాడు, లేవనెత్తాడు. పరిశుద్ధ గ్రంథములో అవును మోషే, యెహోషువ, యోసేపు, దానియేలు ఇటువంటి భక్తుల జీవితాల్లో కృంగిపోయిన అనుభవాలు, నలిగిపోయిన అనుభవాలు, బాధకరమైన అనుభవాలు ఎన్నో వారు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు ఎన్నడూ వారి విశ్వాసాన్ని వదులుకోలేదు, దేవుని యందు నిరీక్షణ ఉంచారు. ఆయనే మా రక్షణకర్త, ఇంకను మేము ఆయనను స్తుతించెదము. మరణ భయము వారిని ఆవరించినప్పటికీ కూడా, మరణపు అంచులలో కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను మేము దేవుని స్తుతిస్తాము. కానీ మేము ఎన్నడూ కృంగిపోయే వారంగా, కృషించిపోయే వారంగా, నశించిపోయే వారంగా మేము మారము. ఎందుకంటే మా దేవుడు రక్షణకర్త, మేము మా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాము అని దేవుని స్తుతించారు. ఈ ఉదయకాలము నీ కుటుంబములో, నీ జీవితంలో, నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా కృంగిపోక, మరి నీవు నలిగిపోక, నీ దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఆయనే నీ రక్షణకర్త అని ఆయనను స్తుతించు, ఇంకను స్తుతించు. నీవు దేవుని స్తుతించుట ద్వారా దేవుని శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని కమ్ముకుంటుంది. విడుదల నీకు కలుగుతుంది. తక్షణమే నీకు నెమ్మది కలుగుతుంది.
కలుగుతూ ఉన్నది, సమాధానము కలుగుతూ ఉన్నది. కనుక ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయినప్పటికీ ఈ ఉదయకాలం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా దేవుని శక్తిని పొందుకొని, ధైర్యాన్ని పొందుకొని, సంతోషముతో, సమాధానముతో ఈ దినము ముందుకి కొనసాగు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, భక్తుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని ఉదయకాలం ప్రభువా, నీ బిడ్డలు నిన్ను స్తుతించే బిడ్డలుగా వారు కృంగి నేలపడి ఉన్నప్పటికీ, ఎన్నో అవమానాలు, నిందలు, ఆ సమస్యలు, బలహీనతలు, ఆర్థిక సమస్యలు, మరణ భయం, రోగ భయం, ఏ భయము వారి జీవితాల్లో ఉండి వారిని కృంగదీస్తూ ఉన్నదో, ఇంకను వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నిన్ను స్తుతించే వారిగా ఉంచు, నీ యందు నిరీక్షణ కలిగిన వారిగా ఉంచు. ఎందుకంటే నీవే మా రక్షణకర్తవు, నీవే మా ఆధారము, నీవే మా బలము, నీవే మమ్ములను విడిపించే దేవుడవు అని నీ బిడ్డలు ఇంకను నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉంచు. ప్రభువా, వారు ఎన్నడూ కృంగిపోయిన వారుగా, మౌనముగా ఉండకుండా, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నిన్ను స్తుతిస్తూ ఉండుట ద్వారా తండ్రి వారిని విడిపించే దేవుడవు, వారిని రక్షించే దేవుడవు, కృంగి పడిన వారిని లేవనెత్తే దేవుడవు, ఉన్నత శిఖరాలపైన నిలబెట్టే దేవుడవు. అటువంటి కృప, దేవుని యందు నిరీక్షణతో నీ బిడ్డలను దీవించమని ఈ దినము నీ బిడ్డలు తలపెట్టబోతున్న పనిలో, ప్రయాణాల్లో ప్రభువా, వారి బిజినెసెస్లో, వారి జాబ్స్లో, ప్రభువా, వారి యొక్క ఎడ్యుకేషన్లో, కుటుంబంలో ఏ కొదువులు ఉన్నప్పటికీ ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. కురుంగి పడి ఉన్న జీవితాలను నాయనా నీ యొక్క సమాధానముతో, నెమ్మదితో నింపమని, సంతోషముతో నింపమని, నీ రెక్కల నీడలో నీ బిడలను భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.